ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. కొన్ని మాటలు మనము మెల్లగా చదువుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. చాలు. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా. దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసు అనేక గ్రామాలు తిరుగుతూ మరి గలిలయ నుండి మరి అనేక దేశాలను, యెరూషలేము నుండి, యూదామయము నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనేది పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులుగా జనాలు వస్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి. మరి ప్రభు అక్కడ సేవ చేస్తున్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ అనేకులకు మరి రోగంలో ఉన్న వాళ్లకు స్వస్థత ప్రార్థనలు చేస్తూ దయ్యాలను మరి వెళ్ళగొడుతూ ప్రభు అక్కడ ఉన్నాడన్నటువంటి సంగతి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, చుట్టుముట్టు ఉన్నటువంటి మరి ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి యేసయ్య దగ్గరికి వచ్చినారు. ఇప్పుడు పెద్ద గుంపులో ఉన్నప్పుడు యేసయ్య అందరికీ కనిపిస్తాడా? కనిపించడు. అందుకే యేసు ఏం చేశాడమ్మా, ఒక కొండ ఎక్కి కూర్చున్నాడు. కొండ ఎక్కి మరి కూర్చున్నప్పుడు జనాలందరూ కూడా యేసయ్యకు కనబడుతున్నారు కదా. అప్పుడు అందరినీ రండి 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 అని పిలిచాడా యేసయ్య? లేదు. ఎవరిని పిలిచిండు? ఆయనకు ఇష్టమైన బిడ్డలని ఆయన పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనటువంటి వారిని దేవుడు పిలుస్తాడంట, అందరినీ కాదు. దేవుని బిడ్డలారా, కొందరిని మనము ఏం చేస్తుంటాం, అందరినీ పట్టుకొని వస్తుంటాం, కానీ వాళ్ళు దేవునికి ఇష్టమైన వాళ్ళు కాదు మనకు తెలియదు. ఇప్పుడు గుంపులు జనాలు మరి మందిరాలకు వెళ్తున్నారు, పెద్ద సభలకు వెళ్తున్నారు. కొందరు ఏం చేస్తున్నారంటే పెద్ద గుంపులు మందిరాలు నిండా మనుషులు ఉంటే అది గొప్ప సేవ అని పరుగులు తీసేవాళ్ళు కూడా ఉన్నారు. చిన్న మందను వదిలేసి వాళ్ళ అయ్యగారిని అమ్మగారిని వదిలేసి పెద్ద గుంపులకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఉన్నటువంటి ఆ గుంపుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా యేసయ్యకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉన్నట్టేనా? వాళ్ళందరూ కూడా చనిపోతే అందరూ పరలోకానికి వెళ్ళినట్టేనా? లేదు. అందులో ఎంతమంది విడవబడతారో తెలియదు. గుంపులో పోయినంత మాత్రాన కాదు, కానీ యేసయ్య గంపలో మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య గంపలో ఉండడమే కాదు, కానీ అంత మాత్రమే కాదు, ఆయనకి ఇష్టమైనటువంటి వారిని ఆయన పిలుచుకుంటున్నాడంట. ఆయనకి ఇష్టమైనటువంటి వారిని ఆయన పిలుచుకుంటున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన ఇష్టమైనటువంటి బిడ్డలను పిలుచుకొని ఇంకా ఏం చేస్తున్నాడంటే, లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, లూకా 2:14 వచనం, 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఇష్టమైనటువంటి వాళ్ళని ఏం చేశాడు? ఫస్ట్ పిలిచినాడు కదా. పిలిచిన తర్వాత ఏమి ఇస్తున్నాడంట? సమాధానం. ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలకు దేవుడు సమాధానం ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభా నా కుటుంబానికి నెమ్మది లేదు, నా హృదయంలో నెమ్మది లేదు అని మనము విరిగి నలిగిన హృదయాలతో ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే ఆ యొక్క కన్నీటి ప్రార్థనతో దేవుని హృదయమే కరిగిపోతుందంట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అటువంటి మొరపెట్టినటువంటి వారికి సమాధానం ఇస్తాడు. ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలకు మాత్రమే సమాధానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైనటువంటి వారిని పిలుస్తాడంట. ఆయనకి ఇష్టమైనటువంటి వారికి ఏమి ఇస్తాడంట? సమాధానం ఇస్తాడంట. ఈ పిలువడం కాదు, సమాధానం ఇచ్చేవడమే కాదు, కానీ మార్కు సువార్తలోనే ఆ 3వ అధ్యాయంలోనే ఆ 13వ వచనంలోనే మళ్ళొక మనం ఆ వాక్యం చదువుకుందాం. వచ్చిరి చాలు. దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళను పిలిచాడు. పిలిచిన వాళ్లకు సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇవ్వడమే కాదు, దేవుని బిడ్డలారా, దయ్యముల మీద అధికారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పిలిచే దేవుడు, మనల్ని పిలిచే దేవుడు. ఎప్పుడు కూడా ఆయన ఎల్లగొట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకు కూడా ఆయనకు తనకిష్టమైతే తప్పకుండా
నీకు ఇష్టం లేకపోయినా దేవుడు ఏం చేస్తాడు, దెబ్బ కొట్టి సరిచేసి ఆయన సేవకు ఆయన పిలుచుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఇష్టం లేకపోయినా దేవునికి ఇష్టమైతే ఆయన ఏ విధము చేతనైనా ఆయన సేవకు పిలుస్తారు. కొందరు వాళ్ళకై వాళ్ళు దేవుని సేవ చేయడానికి ఒప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకై వాళ్ళు ఒప్పుకునే దానికంటే దేవుడు దెబ్బ కొట్టి సరిచేసి ఆయన స్వరం వినిపించి ఆయన పిలుచుకుంటేనే అది గొప్పగా దేవుని సన్నిధిలో నిలబడే అవకాశం ఉంటుంది. దేవుని సేవకుడైనా సేవకురాలైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినము ఎన్నో ఆటుపోట్లు నాకు వచ్చినాయి. నా జీవితంలో ఎన్నో అనారోగ్య పరిస్థితులు వచ్చినాయి, ఎంతో కరువు వచ్చింది. అన్ని రకాలుగా నేను లోకంలో దేవుని కొరకు నేను ఎదుర్కొన్నాను, నిలబడినాను, భరించాను, జయించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన నాకు తన స్వరం వినిపించాడు. ఆయన తన స్వరం వినిపించి తన సేవను చేయమని నాకు ప్రభు చెప్పాడు. 1982 సంవత్సరం నుంచి ప్రభు సేవలో మరి ముందుకు సాగడానికి దేవుడు కృప ఇచ్చి ఉన్నాడు. ఎన్నో శ్రమలకు నేను గురి అయినప్పటికీ ఏమాత్రము వెనకబడిపోకుండా ఆయన పిలిచిన పిలుపుకు మరి తగినట్టుగా నేను ముందుకు సాగుటకు దేవుడు నాకు సహాయం చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పిలిచిన వెంటనే దేవుని బిడ్డలారా ఉపవాసం ఉన్నాను, మరి ప్రార్థన చేశాను. ఆ కృపావరాలన్నీ కూడా నేను ప్రభు సన్నిధిలో నేను పొందుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవ చేయడం అంటే యుద్ధ రంగంలో దిగటమే, సైతానులతో పోరాడటమే. మరి సైనికుడు మరి సెలెక్ట్ అయిన తర్వాత మరి శత్రువుతో యుద్ధం చేయాలంటే మరి చేతిలో ఏమి లేకుండా ఊగులాడుకుంటూ పోతే వాడు జయజీతం పొందుకుంటాడా? పొందుకోలేడు. కనుక దేవుని బిడ్డలారా అలాగే సైతాన్ని ఎదిరించాలంటే కృపావరాలు కావాలి. మరి దయ్యముల మీద అధికారం దేవుడు నాకు కూడా ఇచ్చి ఉన్నాడు. ప్రవచన వరం ఇచ్చాడు, దర్శన వరం ఇచ్చాడు. కృపావరాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నేను పొందుకోగలిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా మరి దేవుడు ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళను పిలుస్తాడు, ఆయన ఇష్టమైన వాళ్లకు సమాధానం ఇస్తాడు. ఆయనకి ఇష్టమైన వాళ్ళను పిలిచి కృపావరాల చేత ఆయన నింపే దేవుడు. సేవకు కూడా పిలుస్తాడు. ఆయన తన ఆత్మశక్తి చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన ప్రభువు నింపి కృపావరాల చేత. అంత మాత్రమే కాదు, ఇంకేమంట, సువార్త ప్రకటించుటకు, సువార్త దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేటువంటి ఆ యొక్క తలాంతును కూడా దేవుడే ఇస్తాడు. నువ్వు ఆలోచన చేసే అవసరం లేదు, అబ్బా నేను వాక్యం చెప్పాలా ఇట్లా అని నువ్వు ప్రార్థన చేయాలి అంతే. నువ్వు ప్రార్థనలో గడపాలా, దేవుని వాక్యాన్ని ధ్యానించాలా, చలో బైబిల్ పట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక దేవుడు నేను సేవకు సమర్పించుకున్నా అనేసి ఇష్టం వచ్చినట్టు వాగితే ఈ లోకంలో ఎన్నో జరుగుతున్నాయి కదా పోరాటాలు. కనుక అటువంటి వాటికి మనము గురి కాకూడదు. దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు నమ్మకంగా ఉండి నమ్మకమైనటువంటి పరిచర్యనే చెయ్యాలి. దేవుడు నమ్మకస్తుడు కాబట్టి మనం కూడా ఎలాగ ఉండాలి? నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాగ్దానాలు ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. కనుక మనం కూడా దేవుని సన్నిధిలో ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుకు తగినట్టుగా కూడా మనము జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నా ప్రభువా నిన్నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో కృపావరాలు
పొందుకుంటాం. దేవుడు పిలిచినప్పుడు ఆయన కృపావరాల చేత మనల్ని నింపుతాడు. దయ్యముల మీద అధికారము, సువార్త చెప్పేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకసారి అర్ధరాత్రి 2 అయింది సమయము. మరి ముఖ్యమైనటువంటి వారు ఎవరైనా ఫోన్లు చేస్తే తప్పకుండా లిఫ్ట్ చేస్తాను, కానీ ఇప్పుడు చేయడం లేదు. ఒక సమయంలో కరోనా టైంలో మరి చాలామంది బాధలతో ఉన్నారు. ఆ సమయంలో కరీంనగర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చినప్పుడు నేను లిఫ్ట్ చేశాను. 2 అయింది టైము. వాళ్ళకు చాలా చాతబడి క్రియలు అన్నమాట. వాళ్ళ పేరు నేను ఫీడ్ చేసుకున్నాను కాబట్టి ఆ ఫోన్ లిఫ్ట్ చేశాను. ఫోన్లో పేరు కనుక లేకపోతే నంబర్లు వస్తే మాత్రం నేను అసలే లిఫ్ట్ చేయను దేవుని బిడ్డలారా. మరి 2 గంటల ప్రాంతంలో మరి చూశాను ఫోను. మరి కరీంనగర్ నుంచి వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి కెమెరా వైపు టీవీలో చూస్తూ ఉన్నాను. టీవీలో చూస్తున్నప్పుడు గేటు ముందు నేను గేట్ లాక్ చేస్తాను, డోర్లు అన్నీ లాక్ చేసి పెట్టుకొని పడుకుంటాను. గేటు ముందు అప్పుడు చెడ్డీ గ్యాంగ్లని తిరుగుతూ ఉన్నారు. చెడ్డీ గ్యాంగ్ వాళ్ళు చెడ్డీలు వేసుకున్నారు, బనియన్లు వేసుకున్నారు. మన గేటు ముందే నిలబడి వారు మాట్లాడుకుంటున్నారు. ఏ ఇంటికి వెళ్ళి ఎక్కడ కన్నం వేద్దామని మాట్లాడుకుంటుంటే చూస్తూ ఉన్నాను. ఇట్లయితే కాదని చెప్పేసి ఇక్కడ ఫోన్ లిఫ్ట్ చేసి వీళ్ళని అడుగుతున్నాను, ఏంటి ప్రాబ్లం అంటే, మా అమ్మకు దయ్యం పట్టి చాలా అల్లాడిపోతుందమ్మా, మీరు ప్రార్థన చేయండి అమ్మ అంటే, సరే అనేసి ఆమె చెవు దగ్గర పెడతానమ్మ ఫోన్ అన్న, స్పీకర్ ఆన్ చేయన్నాను. ఆన్ చేశాను. 2 గంటల రాత్రి ప్రాంతంలో గద్దించి గట్టిగా ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న దయ్యము పడిపోయింది. ఇక్కడ గేటు ముందున్నటువంటి దొంగలు కూడా పరారైపోయినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు దేవుడు మరి ఆ విధంగా కార్యం చేశాడు. అక్కడ ఆమెకు కరీంనగర్లో ఉన్న ఆమెకు దయ్యం పడిపోయింది. ఇక్కడ ఉన్న దొంగలు కూడా పరారైపోయి వేరే దిక్కు వెళితే అక్కడ వెనకల మన సంఘస్థులు చూసి వాళ్ళు భయపడ్డారంట. వాళ్ళు ఎందుకో బయటకు వచ్చారంట, కుక్కలు మొరుగుతున్నాయి బాగా అని చూస్తే ఇక్కడ ఉన్న ఆ 2 చెడ్డీ గ్యాంగులే అటువైపు వెనక సైడు వెళ్ళిపోయారు, పరారైపోయినారు. దేని బిడ్డలారా, దేవుడు ఇచ్చే కృపావరాలు మామూలువి కాదు. అవి మనుషులు పరారు కావాల్సిందే. దయ్యాలు పారిపోవాలి. అక్కడ దయ్యం పారిపోయింది, ఇక్కడ దొంగలు కూడా పారిపోయినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయనకు నమ్మకమైన సేవ చేస్తే దేవుడు మనల్ని కాపాడుతాడు. బహుబలముగా ఆయన పరిచర్యలో కూడా మనల్ని వాడుకుంటారు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇష్టమైన వాళ్ళను పిలిచాడు, కృపావరాలు ఇచ్చాడు, సమాధానం కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం. కీర్తనలు 18వ అధ్యాయం 19వ వచనం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను ఆయనకు ఇష్టడను గనక అపాయము నుంచి నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టంగా మనం జీవించినప్పుడు ఎన్ని అపాయాలు వచ్చినా దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడంట. ఆయనకి ఇష్టమైన వాళ్ళని ఆయన ప్రమాదము నుంచి తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా తప్పించబడలేరు దేవుని బిడ్డలారా, అది కూడా కరెక్టే. మరి దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు, దేవుని మీద మనం భారం వేసినప్పుడు, దేవుని మాట చొప్పున మనం జీవించినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు అపాయము వచ్చినప్పుడు దేవుడు మనల్ని తప్పించి మనల్ని కాపాడే దేవుడు. ఎప్పుడు? ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనము జీవించినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 91వ కీర్తన 14వ వచనంలో మనం చూసినప్పుడు, కీర్తనలు 91వ అధ్యాయము 14వ వచనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన నాకు ఇష్టడు గనక నేను అతన్ని తప్పిస్తాను. అతన్ని ఏం చేస్తాను? నేను ఘనపరుస్తాను. ఘనమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆఖరిగా ఇంకొక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము. అంత మాత్రమే కాదు, 91వ కీర్తనలోనే 14వ వచనంలోనే ఆయన కీడును కూడా తప్పిస్తాడని వాక్యం అక్కడ రాయబడి ఉంది. దేవునికి ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
అన్ని విషయాల్లో దేవుడు మనల్ని కాపాడే దేవుడని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము చూస్తున్నాం. 89వ కీర్తన 20వ వచనము చదువుకుందాం. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతన్ని తోడైయుండును. నా బాహుబలము అతన్ని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయము నొందడు. దోషకారులు అతన్ని బాధపరచదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 20 నుంచి 24 వచనాలు మనము మొత్తం చదివినట్లయితే దేవుని బిడ్డారా, అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంట? అభిషేకిస్తున్నాడు తన దాసుని, దావీదు మహారాజును అభిషేకిస్తున్నాడు. ఎందుకు? ఆయన దేవునికి ఇష్టడు గనక. దేవునికి ఇష్టంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. కీడు నుంచి మనల్ని ఆయన తప్పిస్తాడు. శత్రు పోరాటం నుంచి మనల్ని విడిపించి ఆయన కాపాడే దేవుడు. శత్రువుల మీద మనకు జయ జీవితాన్ని ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి గాలి తుఫాన్లు మన మీదికి వచ్చినప్పటికీ దేవునికి మనం ఇష్టంగా జీవిస్తే దేవుని బిడ్డలారా, అన్నిటిలో నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి వాక్యం వింటున్నాం మనము. ఎన్ని శ్రమలు వచ్చినా ఏ శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి తుఫానులు, ఎటువంటి గాలులు, ఎటువంటి ఉప్పెనలు మన మీదకి వచ్చినప్పటికీ మనం ఆదరము బెదరము. మనం ధైర్యము కలిగి దేవుని సన్నిధిలో ముందుకు సాగగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించి నీ వాక్యము, లేవనెత్తే నీ హస్తము, ఆదరించి నీ వాక్యము, లేవనెత్తే నీ హస్తము, గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎటువంటి ఉపద్రవాలైనా, ఎటువంటి గాలుల చేత మనం కొట్టబడినప్పటికీ దేవుని సన్నిధిలో మనము ఆయన కిష్టులుగా ఉన్నప్పుడు అన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించి కాపాడుతాడు. కాబట్టి ఆయన కిష్టులైన బిడ్డలను ఆయన పిలుస్తాడు. ఆయనకిష్టులైన వారిని పిలిచి కృపావరాలు ఇస్తాడు. ఆయనకిష్టులైనటువంటి బిడ్డలను పిలిచి సమాధానము ఇస్తాడు. ఆయనకిష్టులైనటువంటి బిడ్డలను అనేకమైన శ్రమల నుంచి విడిపించి తప్పించి కాపాడుతాడు. ఆయనకిష్టులైనటువంటి బిడ్డలను ఆయన అభిషేకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనము దేవునికి ఇష్టంగా ఉన్నామా లేదా మనల్ని మనం పరీక్షించుకొని ఈ సమయంలో మనం ప్రభువా, నేను నీకు ఇష్టంగా జీవించాలని ప్రభువుని అడుగుదాం. నేను కూడా ఇందులో అమ్మగారు చెప్పినటువంటి మాటలు నేను విన్నాను ప్రభువా, నేను కూడా ఈ అభిషేకం పొందాలి, కృపావరాలు పొందాలి, నీ పిలుపుకు నేను లోబడాలి, నన్ను పిలువు యేసయ్యా, నీ స్వరం నాకు వినిపించు యేసయ్యా అని ప్రభువుని అడిగితే దేవుడు తప్పకుండా దేవుడు పిలుస్తాడు. నిన్ను కూడా పిలుస్తాడు. ఆయన స్వరం నీకు వినిపిస్తాడు. అనేక ఉపద్రవం నుంచి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. రషబలరబ. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. తండ్రి, విత్తబడిన వాక్యములు నాయన నూరంతలుగా ప్రతి వారి హృదయంలో ఫలింప చేయండి నాయన. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రం. మేమందరం నీకు ఇష్టలుగా ఉండాలి నాయన. నీకు ఇష్టమైన పాత్రలుగా మేము ఉండాలి. మీకు ఇష్టమైన పాత్రలుగా మేము వాడబడాలి ప్రభువా. ఎటువంటి శోధన, ఇరుకు, శ్రమ వచ్చినప్పటికీ ప్రభువా, నీకు నమ్మకమైన జీవితాలు జీవించుటకు నీ కృప మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, అందరికీ కూడా ఈ యొక్క మెసేజ్ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి గంట కొట్టండి, లైక్ చేయండి. ఈ యొక్క పరిచర్యను మీరు బలపరచండి. మీ ప్రార్థన అవసరతలు నా ఫోన్కు మీరు చెప్పవచ్చు, మీరు మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఫోన్ నంబర్ 9849874586. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.